సంగం మండలం వీర్లగుడిపాడు గ్రామంలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల సంక్షేమాన్ని వివరించి రానున్న రోజుల్లో చేపట్టబోయే పనులను మీకు తెలియజేస్తున్నామని, జగనన్నకు మళ్లీ అవకాశం ఇస్తే మరింత సంక్షేమాన్ని అందిస్తారంటూ ప్రజలకు తెలుపుతూ ముందుకు సాగారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు సంక్షేమం తప్పుదారి పట్టకుండా అందేందుకు సచివాలయం వాలంటరీ వ్యవస్థలను ఏర్పాటు చేశారని, ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్ల సేవలను నిలుపుదల చేయడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రత్యక్షంగా చూస్తున్నామని, జగనన్న ప్రజలందరి అవసరాలను తెలుసుకునే ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేశారని వివరించారు. చాలా ధైర్యంగా ఒక పిలిపించారు. నాకు తెలిసి ఇప్పుడు దాకా రాష్ట్రంలో ఎవరు ఇట్లాంటి పిలిపిలేదు. ఆయన ఇచ్చే పిలుపు ఏంటంటే మీరు సొంతంగా గమనించుకోండి, మీ ఇంట్లోనే మీకు మంచి జరిగిందా లేదా అని మీరు గమనించమంటున్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రమే మీరు తప్పకుండా ఆయనకు సైనికులుగా తయారై మన ఇంట్లో కాదు, మన వీధిలో కాదు, మన ఊర్లో కూడా మొత్తం ప్రచారం చేస్తూ, మీకు ఎక్కడన్నా పక్క ఊర్లో కూడా ఎవరైనా తెలుసుంటే మాత్రం అక్కడ పోయి కూడా ప్రచారం చేసి ఆయన కోరినట్టు 175 స్థానాలకి 175 స్థానాలు మనం అని కాయనొగ్గా అయ్యాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నా. ఆయన కోరుకున్నట్టు మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ యుద్ధానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా లేదా అని. ఏమ్మా, ఈ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా? మళ్ళీ మన ఎమ్మెల్యేకి వైఎస్ఆర్సీపీ పార్టీ రావాలనుకో సిద్ధంగా ఉన్నారా? మళ్ళీ మన విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా చేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారా లేదా? మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని చెప్పి సిద్ధంగా ఉన్నారా లేదా? అయితే ఒక్కసారి నాతో పాటు జై జగన్, ఇంకొకసారి